Hi, I'm Dr. Vijay Madhuri, fertility consultant, 49 Hospitals, Banjara Hills. ఇవాళ మీకు IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ప్రొసీజర్ ఎలా చేస్తారు అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను. నార్మల్గా ప్రతి వాళ్ళకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి కానీ థర్డ్ డే నుంచి కానీ ఫ్యూ ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఒక 5 days పాటు. ఆ 5 days తర్వాత ఒక స్కాన్కి పిలుస్తాం. ఆ స్కాన్ చెక్ చేసుకొని మీ ఎగ్ అనేది పెరిగిందా, ఫాలికల్ అనేది పెరిగిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇన్ కేస్ పెరుగుతుంటే మానిటర్ చేస్తాం. లేదు ఇంకా అట్లాగే నార్మల్గానే పెరగకుండా ఉంటే మనం ఎక్స్ట్రాగా కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాం ఫాలికల్ అనేది పెరగటానికి. మళ్ళీ ఫాలికల్ అనేది ఆల్మోస్ట్ 17 to 18 mm సైజ్ వచ్చిన తర్వాత మనం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం, HCG అనే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం 36 hours to 48 hours మధ్యన మీకు IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చేస్తాం. ఈ IUI ప్రొసీజర్ ఎలాగా అంటే హస్బెండ్ స్పర్మ్ ఆ రోజు వచ్చింది అంటే 2 days గ్యాప్ పెట్టుకొని హస్బెండ్ని రమ్మంటాము. హస్బెండ్ వచ్చిన తర్వాత స్పర్మ్ అనేది కలెక్ట్ చేసుకొని ఆ స్పర్మ్ మనము ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి మెయిన్ లైక్ పెల్లెట్ లాగా కిందకు వస్తాయి. అన్ని స్పర్మ్స్ అనేది కిందకి స్టాగ్నేట్ అవుతాయి. నార్మల్గా మా హస్బెండ్స్ మేల్ పీపుల్ 1.5 to 4 ml వరకు స్పర్మ్ వాల్యూమ్ ఇవ్వచ్చు. మనం ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసిన తర్వాత చిన్న పెల్లెట్, ఎందుకంటే ప్రాసెసింగ్ ఒక స్పిన్నర్లో పెట్టి స్పిన్ చేస్తాము. స్పిన్ చేసిన తర్వాత ఓన్లీ స్పర్మ్ అనేది కిందకి స్టాగ్నేట్ అవుతుంది. ఆ స్టాగ్నేట్ అయిన స్పర్మ్ని 0.3 to 0.5 ml వరకు తీసుకొని డైరెక్ట్గా ఆడవాళ్ళకి గర్భసంచిలో వేస్తామన్నమాట. అప్పుడు గర్భసంచిలో వేసినప్పుడు ఆ స్పర్మ్ అనేది ఎగ్ని రీచ్ అవ్వటానికి ఉన్న డిస్టెన్స్ని లిమిట్ చేస్తాం. నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు కణాలు అనేవి గర్భసంచి ద్వారంలో పడతాయి. సో కణాలలో ఏదన్నా మోటిలిటీ ఇష్యూస్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ డిస్టెన్స్ని తగ్గిస్తాం కాబట్టి ఆ కణం అనేది ఆడవాళ్ళ ట్యూబ్స్లో ఉన్న ఎగ్ని కలిసి ఎంబ్రియోలాగా ఫామ్ అయ్యి మళ్ళీ day 5కి వచ్చి గర్భసంచిలో వస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. సో IUI అనేది ఎవరైతే హస్బెండ్స్ ఎక్కువ దగ్గర లేకుండా వేరే కంట్రీస్లో ఉండటము, లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ సరిగా కలవలేకపోవటం, హస్బెండ్స్లో ఏదైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండటము, వైఫ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అట్లా ఉన్న వాళ్ళకి మనము ఈ IUI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. అండ్ చాలా మటుకు కొంతమందికి చాలా డేస్ నుంచి న్యాచురల్గా ట్రై చేస్తున్నా కూడా రాకపోవటము అట్లా ఏదన్నా ఉన్న ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి సర్విక్స్ దగ్గర థిక్ మ్యూకస్ అనేది ఉంటుంది అనమాట. అది దానివల్ల కూడా ఒక్కొక్కసారి స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళకపోవటం ఇట్లా జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఆ మ్యూకస్ అనేది కూడా క్లియర్ చేసి డైరెక్ట్గా మనం స్పర్మ్ లోపలికి వేస్తే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. కానీ ఈ IUI అనే పద్ధతి ట్రై చేసే ముందు బెటర్ అందరూ ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే మనకి ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉంటేనే, ఎందుకంటే IUI అనే సక్సెస్ రేట్ ఇంకొంచెం పెరిగిద్ది. ఇన్ కేస్ మనకు మనము ఆ టెస్ట్ చేయించుకోకపోతే ఇన్ కేస్ ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉంటే సక్సెస్ రేట్ ఆబ్వియస్గా తగ్గిపోద్ది అనమాట. సో ఎప్పుడైనా మనం IUI అనేది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్తో కూడుకున్నది కాబట్టి దానికి వెళ్ళే ముందు ఒకసారి మీ ట్యూబ్స్ అనేది ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు IUI చేయించుకుంటే సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా IUI మీద డౌట్స్ ఉన్నా, ఇంకా ఫర్దర్గా మీకు ఏదన్నా ఫర్టిలిటీలో ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు 49 ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.